నిశ్చితార్థం కోసం శ్రీవల్లి పెళ్లి కూతురులా చాలా చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. అప్పుడే ధాత్రి కేదార్ "రెడీ అయిపోయావా శ్రీవల్లి" అంటూ రావటంతో, "వదిన, నాకు ఈ పెళ్లి చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు వదిన" అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. "అతను మోసగాడు, ఫ్రాడ్ అని చెప్తున్నాడు. అతనితో కనుక నా పెళ్లి పూర్తయిపోతే, పెళ్ళైపోయిన తర్వాత నా జీవితం ఏంటా అని నాకు చాలా భయంగా ఉంది వదిన" అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే, శ్రీవల్లి అలా ఏడవడం చూసి కేదార్ చాలా బాధపడుతూ ఉంటాడు. "వాడు ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత కూడా వాడితో నీ పెళ్ళి ఎలా జరుగుతుందని అనుకుంటున్నావు శ్రీవల్లి? వాడు నీ వేలికి ఉంగరం తొడిగేలోపు వాడి నిజస్వరూపం బయటపెట్టి కౌశికి వదినే ఈ పెళ్లి ఆపేలా మేం చేస్తాము" అని ధాత్రి అభయమిస్తూ ఉంటుంది. "అవును శ్రీవల్లి, నువ్వు అస్సలు బాధపడకు. ఈ నిశ్చితార్థం జరగని కాక జరగదు" అని కేదార్ అంటాడు. ఇంకోవైపు యువరాజ్, నిషి, వైజయంతి ముగ్గురు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ నిశ్చితార్థం పెళ్లి ఎలాగైనా సరే చెడగొట్టాలని ఆ జగదాత్రి, కేదార్ గాడు ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటారు అని యువరాజ్ అంటే, "అవునబ్బోడా, ఇప్పుడేం చేద్దాం" అని వైజయంతి అంటుంది. "ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకుండా పూర్తవ్వాలంటే ఈ నిశ్చితార్థం పూర్తయ్యే వరకు వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండకూడదు" అని యువరాజ్ చెప్తాడు. "మరి వాళ్ళ ఇద్దరిని ఎట్లా ఇంట్లో నుండి బయటికి పంపడం? ఏం చేద్దాం అబ్బోడా" అని వైజయంతి అంటుంది. అప్పుడు యువరాజ్ ఏదో ఒక ప్లాన్ వివరించటంతో, "సూపర్ ప్లాన్ యువరాజ్, వెంటనే అమలు చేద్దాం" అని నిషి చాలా సంతోషంగా చెప్తూ ఉండటంతో, "అవునబ్బోడా, నువ్వు చెప్పినట్లే చేద్దాము" అని వైజయంతి అంటుంది. ఇంకోవైపు ధాత్రి ఈ నిశ్చితార్థం జరగదని గ్యారెంటీ ఇవ్వటంతో ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. పెళ్ళికొడుకు వాళ్ళు హాల్లో కూర్చొని ఉండటంతో సురేష్, కౌశికి వాళ్ళని రిసీవ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. మరి నిశ్చితార్థం ఎలా ఆగిపోతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.